హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ వచ్చేసాను. ఇవాళ మనం కల్లకూరు డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాం. అందులో మునగాలనుకున్నాం కానీ మునగలేకపోయామే. అలా మునగలేని డ్యామ్ ని ఎంతసేపు చూసినా అంతే కదా, అందుకని ఎడపూటికి తిరిగి వచ్చేసాం. ఇంకెక్కడేమో తాటి చెట్లో బాల్ ఇరుక్కోపోయినాను, బాల్ తీయమంటే ఆ బ్రో చూడండి తాటికాయలు కోసుకొని తింటూ ఉన్నాడు. పై నుంచి తాటికాయలు పడుతుంటే అవి మనం కోసుకొని తింటున్నాం. ఈ లోపల మన జగ్గ అయితే మన కోసం తాటికాయ కోసైతే ఇచ్చేసాడు. ఇక ఆ బ్రో బాల్ ఎగిపోతే వీళ్ళైనా ఏం చేస్తారు, వీళ్ళు కూడా తాటికాయల కోసం ఎదురు చూసారు. ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళు తాటికాయల క్రికెట్ అంటే నా తొక్కలో క్రికెట్ అన్నారు. ఇంకా చేసేదేం లేక మనం కూడా తాటికాయల కోసం ఎదురు చూస్తున్నాం. తాటికాయల కోసం గజ్జికొక్కలా పెరిగితేస్తున్నారు చూడండి ఇక్కడ. పాపం తాటికాయల కోసం ఇంకో మనిషిని అయితే తాటి చెట్టు ఎక్కిచ్చేసారు వీళ్ళు. ఆ బ్రో తాటి చెట్టు ఎక్కగానే మోకును వదిలేశాడు. ఇంకా అలా చెట్లో దూరేస్తున్నాడు, ఎక్కడికి దూరేస్తున్నాడు అన్నగే తెలియట్లేదు. ఇక ఈ బ్రో దరిద్రం ఏందో గానీ తాటికాయ నరికేటప్పుడు కత్తి అయితే కింద పడిపోయింది. ఇంకా కత్తి ఇవ్వడం కోసం ఈ గుండు బ్రో అయితే పైకి ఎక్కేశాడు. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఎక్కడ మసరా మామ తాటికి వెళ్లకుండా ముంచునే తినేస్తున్నాడు. ఇతడి పేరు రేవంత్. పాపం మన జగ్గ అప్పటి నుంచి ఇప్పటి వరకు తాటికాయలు కొడతానే ఉన్నాడు కానీ తాటికాయలు తినలేకపోతున్నాడు. సర్లే ఇదేనే తిందాం అనుకుంటే మన హేమంత్ వచ్చి తాటికాయ తీసుకున్నాడు. మన రేవంత్ అయితే 30 తాటి ముంజలు దాకా తినేసాడు. ఇతడు మాత్రం చెట్టు ఎక్కడి కానీ తాటికాయలు మాత్రం కొట్టుకోలేకపోతున్నాడు. ఫైనల్ గా ఈ తాటికాయలని మనమే దాపెట్టాం వాళ్ళకి తెలియకుండా. మన జగ్గ మాత్రం తాటికాయలు తినలేకపోయాడు, ఇంకా తాటికాయలు మోస్తున్నాడు. రేవంత్ ఇంకా జగ్గకు అడ్డుపడుతున్నాడు. అందుకే ఒక మిట్టికాయ పడింది, అది నేను వీడియో తీయలేకపోయాను, సారీ. సో ఇదండి ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్.